జై హింద్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైంది మీతో కనెక్ట్ అయ్యి కూడా. సో రీసెంట్గానే మన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. విఐపి పోలీస్ అకాడమీ కూడా మనం ఖమ్మంలో ఆఫ్లైన్లో ఎస్టాబ్లిష్ చేసాము. కొద్దిగా బిజీలో ఉండడం వల్ల ఐ కుడెంట్ డూ వీడియోస్, బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము. భాషా సార్ కూడా హీ విల్ బి బ్యాక్. ఆల్రెడీ భాషా సార్ యొక్క వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 పీవైక్యూ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశామండి. ఒకవేళ మీరు చూడకపోతే మన యూట్యూబ్లో ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఒక సిరీస్ చేసాము. అది చాలా ఇంపార్టెంట్ అండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఎస్, సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏపీపీఎస్సీ నుంచి మనకి ఉగాదికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. సో బిగినర్స్ చాలా మంది ఉంటారు, ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, రీసెంట్గా గ్రూప్ 2 దగ్గరలో పోయినటువంటి వాళ్ళు ఉంటారు. సో మేమేం చేసామంటే ఒక 175 డేస్ ఫ్రీ స్టడీ ప్లాన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ సెల్ఫ్ స్టడీ చేద్దాం అనుకుంటున్నారో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఐ వాంట్ టు టెల్ ఫ్యూ థింగ్స్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తున్నారు అంటే ఐ వాంట్ టు టెల్ ఫ్యూ థింగ్స్. ఏంటి ఆ ఫ్యూ థింగ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేషెన్స్ చాలా ఉండాలి. ఎందుకు పేషెన్స్ ఉండాలి మనకి అంటే దిస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. దీంట్లో ఏదైనా అవ్వచ్చు, మనం గెలవచ్చు లేదా మనం ఓడిపోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ యొక్క ప్రైమేజ్ మొత్తం కూడా వేస్ట్ చేయకండి. అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ దీంట్లో పెట్టకండి. కొంతమంది లిటరల్లీ 10+ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు, 5+ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసి మనము అంటే వీఆర్ నాట్ ఈవెన్ రీచింగ్ 50% అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదో మిస్టేక్ చేస్తున్నట్టు. చాలామంది పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని పేరెంట్స్ని మోసం చేస్తున్నారండి. అది చేస్తే మన లైఫ్లో మనం ఎన్నైనా చేయొచ్చు కానీ పేరెంట్స్ని మోసం చేయకూడదు. వాళ్ళు కష్టపడి వాళ్ళ కష్టాన్ని అంటే వాళ్ళ కష్టంతో మనకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ 10,000 15,000 ఎంతైనా పంపించినవ్వండి. అది మనము ప్రిపరేషన్ అనే పేరుతో మోసం చేస్తే అది చాలా పాపం అండి. ఓకేనా? సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హార్డ్లీ 1 or 2 అటెంప్ట్స్ ఇవ్వండి. మీ వల్ల అవ్వట్లేదు అనుకుంటే బెటర్, దెర్ ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏఐ మనకి అడ్వాన్స్ అవుతుంది, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని మీద మనం వర్క్ చేసుకోవచ్చు. దాని మీద బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి బయట మార్కెట్లో. అండ్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ జాబ్స్ వేర్ ఏఐ రీప్లేస్ చేయలేనటువంటి జాబ్స్ ఉంటాయి మనకి. అలాంటి వాటి మీద కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మనకి రెగ్యులర్గా ఉండవండి. ఇది ఓపెన్గా చెప్తున్నాను. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి 2018లో డిసెంబర్ మంత్లో రిలీజ్ చేశారు. 2018 తర్వాత 2023లో రిలీజ్ చేశారు. ఆ 2023లో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క రిజల్ట్స్ మనకి 2026లో ఇచ్చారనమాట. అంటే మీలో ఎంత పేషెన్స్ ఉండాలో మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కామన్ ప్రిపరేషన్ చేసుకోండి. అంటే డోంట్ వెయిట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు మీరు ఇండియాలో ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, యూపీఎస్సి తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్సెప్ట్ ద టెక్నికల్ ఎగ్జామ్స్ తప్పించి జనరల్ స్టడీస్ పోర్షన్ అనేది అన్నిట్లో ఆల్మోస్ట్ కామన్గా ఉంటుందండి. ఇప్పుడు చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే నోటిఫికేషన్ రాలేదు కదా, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతాను అనేది మీ మైండ్లో ఉంటుంది. బట్ విన్నర్స్ ఇక్కడ ఏం చేస్తారు, లేదా సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ టాపర్స్ కానీ చేసే పని ఏంటో తెలుసా? ఒక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయరు. అది ఎప్పటికైనా మీకు హెల్ప్ అవుతుంది అని తెలిసినప్పుడు మనం చదువుకుంటే తప్పే ఉందండి. అంతే కదా? ఇప్పుడు నాకు పాలిటీ అనే సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంక్లూడ్ చేశారు. అది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రిపరేషన్ అంటే నా వంతు 100% నేను ఎఫర్ట్స్ ఇస్తే నేను ఏ ఎగ్జామ్కైనా ఎలిజిబుల్ అవుతా కదా. ఇలా ఆలోచించరు. నేను గ్రూప్ 2 కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఓకేనా? 2018లో నేను ఎగ్జామ్ రాశాను అనుకున్నా. 2018లో నేను సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేదు, పోయింది అనుకుందాం. అంటే 2018 నుంచి 19, 20, 21, 22, 23 ఆల్మోస్ట్ ఒక 4 to 5 yearsలో అంటే 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంది ఏం చేస్తారు, అదే నోటిఫికేషన్ కోసం కూర్చున్నారు. సరే, నోటిఫికేషన్ పడింది 23, 24, 25, మళ్ళీ 26లో రిజల్ట్ ఇచ్చారు. ఓకేనా? అంటే మీ యొక్క ప్రైమేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ వేస్ట్ అవుతుంది.
ఓకే. ఎస్, ఈ స్టడీ ప్లాన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. బట్ మేక్ ష్యూర్ దట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఒక ప్రామిస్ చేసుకోండి. నేను ఈ యొక్క స్టడీ ప్లాన్ని ఎక్కడా కూడా నన్ను నేను మోసం చేసుకోకుండా, మా తల్లిదండ్రులను మోసం చేయకుండా ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి మీరు బలంగా ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఓన్లీ మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి మాత్రమే ట్రై చేయండి. మీరు 100% ఎఫర్ట్స్ పెడితే మీకు ఉద్యోగం వస్తుంది. మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్? సో ఒకసారి స్టడీ ప్లాన్ చూపిస్తా చూడండి. ఎస్ అండి, ఈ స్టడీ ప్లాన్ మీకు కావాలి అనుకుంటే మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అక్కడ స్టోర్ అని ఉంటుంది, స్టోర్ లేదా కోర్సెస్ అని ఉంటుంది. దాంట్లో ఏపీఎస్సి గ్రూప్ 2 కోచింగ్ అంటే మనం ఈ 15th నుంచి స్టార్ట్ చేయబోయే కోచింగ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. ఈ కంటెంట్లోకి వచ్చేస్తే ఇక్కడ అన్లాక్ చేసి కనిపిస్తుంది చూడండి. జస్ట్ మీరు ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ చేసి షేర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, బట్ మేక్ ష్యూర్ దట్ మీరు ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకొని మీరు ఇక్కడ దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి, ఇలా రౌండ్ చేసుకోండి. ఓకే, నాది మార్నింగ్ కంప్లీట్ చేసేసుకున్నాను. దీంట్లో మీకు 2 కవర్ అవుతున్నాయండి. ఓకేనా, ఏపీఎస్సి యొక్క గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ సిలబస్ ఇది. ప్రిలిమ్స్లో మనకి 5 సబ్జెక్టులు ఉంటాయి: ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒక ప్రిలిమ్స్ సబ్జెక్ట్ పిక్ చేసుకోండి, ఒక మెయిన్ సబ్జెక్ట్ పిక్ చేసుకోండి. బికాస్ నోటిఫికేషన్ కూడా మనకి జాబ్ క్యాలెండర్ ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కొత్త అనుకున్నప్పుడు యూ స్టార్ట్ విత్ ద నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ లైక్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ అనేది మనకి పెద్దగా మార్పులు వచ్చేవి ఏమి ఉండవు కదండి. సో హిస్టరీ చదువుకోండి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత జాగ్రఫీ చదువుకోండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. సొసైటీ లాస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి సొసైటీ కామన్గా లేదు. మన మెయిన్ టార్గెట్ ఏంటండి? కామన్గా ఉన్నవి చదువుకోవడం. సొసైటీ పక్కన పెట్టేయండి. కరెంట్ అఫైర్స్ కూడా పక్కన పెట్టేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకున్నారనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాపర్గా మనకి ఇయర్లీ మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్ వాళ్ళే కంపైల్ చేసి పెడుతున్నారు కదా. మన పనిని తగ్గిస్తున్నారు. సో మనకి మంత్లీ మ్యాగజైన్స్ పిక్ చేసుకొని అక్కడ చదువుకుంటే సరిపోతుంది. బట్ మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీరు లింక్ చేసుకొని చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీలో మనకి ఎన్నో అప్డేట్స్ వస్తుంటాయి, ఎకానమీలో ఎన్నో అప్డేట్స్ వస్తుంటాయి. సో సబ్జెక్ట్ పరంగా లింక్ చేసుకొని చదవండి, న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోండి. మెంటల్ ఎబిలిటీస్ అగైన్ అన్ని ఎగ్జామ్స్లో లేదు, కొన్ని ఎగ్జామ్స్లో ఉన్నాయి. ఈవెన్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో కూడా జస్ట్ ప్రిలిమ్స్లో ఇచ్చారు, మెయిన్స్లో ఇవ్వలేదు. అంటే మీ యొక్క లైఫ్ని డిసైడ్ చేసేది ఇక్కడ ఎన్ని పేపర్లు అండి? కేవలం 2 పేపర్లు, 4 సబ్జెక్టులు. ఇక్కడ పేపర్ 1 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ హిస్టరీ 75 మార్కులు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ 75 మార్కులు, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఒక 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 75 మార్కులు. అంటే ఒక 4 సబ్జెక్టులు చదువుకుంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వగలను అనుకున్నప్పుడు మీ జీవితంలో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 months కేటాయించుకున్న, ఒకవేళ నోటిఫికేషన్ ఇయర్ ఎండింగ్కి అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 2 monthsకి ఒక సబ్జెక్ట్ మీరు చదవలేరండి? ఈజీగా చదవచ్చు. లేదా 45 daysకి ఒక సబ్జెక్ట్ చదవలేరా? ఈజీగా చదవచ్చు. ఓకేనా, బట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. ఓకే, సో ఇలా ప్రాపర్గా మనం సిలబస్ ఏ రోజు ఏం చదవాలి, డే 1 నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, టైమింగ్ కూడా మనమే ఇక్కడ మెన్షన్ చేసాం. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చదువుకోవచ్చు. తర్వాత రెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసాము. దీంట్లో టెస్ట్ సిరీస్కి కూడా మన డేస్ని అలాట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ అ ప్రాపర్ 175 days స్టడీ ప్లాన్. డైరెక్ట్గా మన ఏపీ లెర్నింగ్ యాప్లో ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ సార్ మేము బిగినర్స్, మాకు కోచింగ్ ఏమన్నా నీడ్ ఉంది అని అనుకుంటే మీరు కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. లేదు నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ మన టైం టేబుల్ అనమాట. ఓకేనా, కోచింగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసండి, మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళకి మనకి బ్యాచ్ 3 రన్ అవుతుంది. సో ఇది మన ఏపీ గ్రూప్ 1 వాళ్ళు. ఆల్రెడీ వీ హ్యావ్ 136 స్టూడెంట్స్ ప్లస్ ఇంకా వేరే బ్యాచెస్ కూడా అవుతున్నాయి. అబౌట్ 150+ స్టూడెంట్స్ అయితే మన దాంట్లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి క్లాసెస్ వింటూనే ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 2కి స్పెసిఫిక్గా మనం బ్యాచెస్ స్టార్ట్ చేసామండి. గ్రూప్ 2కి
స్పెసిఫిక్ గా బ్యాచెస్ స్టార్ట్ చేశాము. క్లాసెస్ మనకి 15th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. 15th ఓరియంటేషన్ ఉంటుంది, 16th నుంచి మీకు క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ కూడా ఈవినింగ్ టైంలోనే పెట్టాము. సో దట్ మీరు హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా ఈవినింగ్ 5 o'clock నుంచి క్లాసెస్ పెట్టుకుంటే 5 to 10 వరకు క్లాసెస్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు రివిజన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది అనమాట. ఓకేనా? అండ్ ప్రైస్ కూడా మనము చాలా అఫోర్డబుల్ గా పెట్టామండి. మనకి ఇక్కడ మనం ఇంకా కోర్సు లాంచ్ కూడా చేయలేదు. 15th నుంచి లైక్ మేము బిజీగా ఉన్నాం, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఒక 6 స్టూడెంట్స్ కూడా ప్రయర్ గా ఎన్రోల్ అయిపోయారు. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒకవేళ ఫ్రీగా చదువుకోవాలి స్టడీ ప్లాన్ అనుకుంటే ఫ్రీ స్టడీ ప్లాన్ యూజ్ చేసుకోండి. కోచింగ్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్? 15 months వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్స్ కి. దీంట్లో 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ ఒక 5,000 rupees ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఫర్ ద ఫస్ట్ 50 స్టూడెంట్స్. ఫస్ట్ 50 స్టూడెంట్స్ కి మాత్రమే మనం ఒక 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. రైట్? ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్ 8985237565 అనే నెంబర్కి మీరు, ఎక్కడైనా ఉంటుంది మన నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. రైట్? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ గ్రేట్ డే. జై హింద్.